మరి ఎలా ఉంది సార్ పరిస్థితి? గుంటూరు తూర్పులో ఇవాళ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నారు మేడం. మరి ఏంటి పరిస్థితి? గెలుపు తథ్యం గెలుపుతుంది. ఫస్ట్ టైం కదా, ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు? లేదు. మేడం గారు ఉన్న యాక్టివిషన్ బట్టి తండ్రి బాటలో తనే ఇబ్బంది లేదు. గెలుపు తథ్యం. ముందు మెయిన్ ముస్తఫా గారు మంచి నాయకుడు, మా నాయకుడు గారు మంచి నాయకుడు, ఇబ్బంది లేదు మాకు. గెలుపు మా తథ్యం మేడం గారికి. మరి గతంలో కూడా రెండు టర్న్స్ మనం ఎమ్మెల్యేగా ముస్తఫా గారిని చూసాం. ఒకటే ఫ్యామిలీకి మళ్ళీ సపోర్ట్ చేస్తారంటారు జనాలు. కార్యకర్తలు అన్నంత వరకు అదే ఫ్యామిలీ రావచ్చు అండి, ఇబ్బంది లేదు. కార్యకర్తలు అన్నంత వరకు ఫ్యామిలీ లేదు. ఎప్పుడైతే కార్యకర్తలు న్యాయం చేస్తున్నారో ఆటోమేటిక్ ఎంతమంది పోటీ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కలిసి వస్తున్నాం కదా అందరు కార్యకర్తలు, ఒకటే రెండు పార్టీ కార్యకర్తలు. మరేం తట్టుకోగలుగుతారా మేడం? ఎన్ని పార్టీలు ఉన్నా ముస్తఫా ఫ్యామిలీని తట్టుకునే శక్తి మూడు పార్టీకి లేదు. సమస్య దాంట్లో. మరి ఫాతిమా మేడం ఎందుకు ఓటేయాలి అంటే అసలు ఏం చెప్తారు? ఫాతిమా మేడం గారికి చదువుకున్న అమ్మాయి, చక్కగా యాటిట్యూడ్స్ తిరుగుతున్న అమ్మాయి. రాబోయే కాలానికి నాకు తెలిసి మేడం గారు ప్రతి గడప డోర్ టు డోర్ తిరుగుతున్నారు. వాళ్ళు పేదల ప్రజలకి సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయో కనుక్కుంటున్నారు. రాజకీయ లక్షణాలు మొత్తం కూడా మేడం గారు ఉన్నాయి. తండ్రి బాటలో తన నడుస్తుంది, ఇబ్బంది లేదు. ఈసారి గెలిస్తే మళ్ళీ సంక్షేమం ఉంటది, కన్ఫర్మ్ అభివృద్ధి ఉండదు అని చెప్పేసి లేదు, కన్ఫర్మ్ ఉంటది. మేడం గారి గెలుపు తథ్యం. మైనారిటీ కోటా కింద మినిస్టర్ గారు తథ్యం అవుతుంది. సమస్య దాంట్లో. చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అంటే అసలు ఎవరు చెప్పుకోలేకపోతున్నది, మనకు సిగ్గుచేటు. ఈసారి నేను గెలిస్తే రాజధానిని మంచి అభివృద్ధి చేస్తా, పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు ఇస్తా. గతంలో ఎందుకు చేయలేదండి? రాజధాని అనేది ఒక్క కమ్యూనిటీకే, వేరే కమ్యూనిటీ బడుగు బలహీన వర్గాలకి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అవే వాళ్ళకి విజయధారం నడుస్తాయి, అంతే. మరి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? దీనికి మేడం గారికి ఎందుకు ఓటేయాలి? పేద ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఏమో ఆలోచించి ఓటేయాలి మేడం గారికి. మీకు నేను ఒకటి చెబుతానండి, నాయకుడు ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళి సంక్షేమ పథకాలు కానివ్వండి, నేనున్నానని ఆపదలో కాపాడిన వ్యక్తి నూరి ఫాతిమా గారు, మేడం గారు. ఆ మేడం గారికి చూసి ఓటేస్తాం, అది.